ఇది సామ్సంగ్ గెలాక్సీ F70 5G మొబైల్. ఇది బాక్స్ ఎంత పెద్దదిగా ఉందని చూస్తున్నారా? దీంట్లోనే మొబైల్ పెట్టి పంపించాడు. మామూలుగా మీరు కొంటే ఈ బాక్స్ రాదు, మీకు నార్మల్గా చిన్న బాక్స్ వస్తుంది. రివ్యూ యూనిట్ కాబట్టి ఇలా పంపించాడు. ఇప్పుడు మొబైల్ని చూడాలంటే ఈ బాక్స్ని ఇలా అనాలి, అప్పుడు పైకి లేస్తుంది. సో ఇదే మొబైల్. ఇంక ఈ బాక్స్ని పక్కన పెట్టేద్దాం, అసలు ఈ మొబైల్ సంగతి ఏందో చూద్దాం. ఇది ఒక బడ్జెట్ మొబైల్ సామ్సంగ్ నుంచి. బేస్ వేరియంట్ 13,000 అలా పెట్టి ఆఫర్లో 11,800 అలా తీసుకొస్తున్నారు. సో ఆ ప్రైస్కి ఈ మొబైల్ మంచిదేనా? మీ ఇంట్లో పేరెంట్స్ కోసం కానీ ఇంకెవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆ ప్రైస్లో సామ్సంగ్ మొబైల్ కోసం చూస్తుంటే అసలు ఏమేమి వస్తున్నాయి ఈ మొబైల్లో, ఇదంతా ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం డిస్ప్లేతో మొదలు పెడితే దీంట్లో 6.7 ఇంచ్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దానివల్ల కొంచెం స్మూత్ గానే ఉంది డిస్ప్లే. అండ్ 360 ppi అయితే వస్తుంది, అంటే పిక్సెల్ పర్ ఇంచ్. బెజల్స్ అయితే పెద్దవే ఉన్నాయి. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి బెజల్స్ పెద్దగానే కనపడుతున్నాయి. మామూలుగా వీడియోస్ చూడడానికి వీటికైతే ఈ ప్రైస్ రేంజ్ లో మంచి డిస్ప్లేనే, అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ వీడియోస్ చూసేటప్పుడు మాత్రం బాగుంది. 800 nits HBM తో వస్తుంది, హై బ్రైట్నెస్ మోడ్. మీరు మామూలుగా బయట వెళ్ళి యూస్ చేసేటప్పుడు బాగానే కనపడుతుంది. హెవీ సన్లైట్ లో అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే జస్ట్ 800 HBM తో వస్తుంది. బట్ నార్మల్ సన్లైట్ కి అయితే బాగుంది, కనపడుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ మెయిన్ హైలైట్ బ్యాక్ సైడ్ లెదర్ యూస్ చేశారు. ఇది వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ప్రీమియం లెదర్, ఇది చాలా బాగుంది. లెదర్ మాత్రం మంచి టెక్స్చర్ తో చాలా బాగా అనిపించింది మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, ఇన్ హ్యాండ్ ఫీల్. సో ఈ ప్రైస్ రేంజ్ లో మంచి లెదరే ఇచ్చాడు. ఇంకా సైడ్ అంతా ప్లాస్టిక్ తో వస్తుంది. టోటల్ మొత్తం ఫ్రేమ్ ప్లాస్టిక్. ఫ్రంట్ ఏ గ్లాస్ యూస్ చేశారో తెలియదు మనకు, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. వెయిట్ మాత్రం 199 grams ఉంది. అండ్ 8.2 mm థిక్నెస్ తో వస్తుంది. మీరు మామూలుగా ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది, ఆల్రెడీ చెప్పినట్టు. ఈ బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ వల్ల, అండ్ ఆల్సో ఈ కలర్ కూడా కొంచెం సటిల్ గా చాలా బాగా అనిపించింది. ఈ కెమెరా రింగ్ దగ్గర కూడా బ్లాక్ అండ్ గ్రీన్ రెండు కాంబినేషన్ తో వచ్చి చాలా బాగా అనిపించింది డిజైన్ నాకు బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఈ మొబైల్ పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటది, Type-C పోర్ట్ తో వస్తుంది, మైక్రోఫోన్ ఉంటది, అండ్ 3.5 mm ఇయర్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేసాడు. రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, నెక్స్ట్ పవర్ బటన్. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటది. మీరు దీంట్లోనే డ్యూయల్ సిమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదా మెమరీ కార్డ్ అన్న పెట్టుకోవచ్చు, అప్ టు 2 TB వరకు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తో వస్తుంది. అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, ఇదే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ గా వర్క్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వచ్చేది, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో. ఇది టోటల్ గా ఓవర్ వ్యూ మొబైల్ గురించి. ఈ మొబైల్ మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి లైమ్ లైట్ గ్రీన్ నా దగ్గర ఉండేది, ఇంకోటి స్పాట్ లైట్ బ్లూ అని ఉంటుంది. మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి, రెండు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ సౌండ్, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. కానీ ఓవరాల్ గా సౌండ్ మాత్రం కింద 80% వస్తుంది, పైన జస్ట్ 20% వస్తుంది. మీరు మామూలుగా ఓవరాల్ గా నార్మల్ గా వింటున్నప్పుడు లౌడ్ గానే ఉంది. ఒకసారి మీరే వినండి. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో చాలా పెద్ద బ్యాటరీ, అందులో HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీరు ఈజీగా 2 రోజులు యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు పేరెంట్స్ కోసం అయితే వాళ్ళు పెద్దగా మొబైల్ యూస్ చేయరు కదా, వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వస్తుంది. నార్మల్ గా అది పనిగా కూర్చొని యూస్ చేసినా మీకు 2 రోజులు ఈజీగా వస్తుంది. LCD డిస్ప్లే అందులో. సో 6000 mAh బ్యాటరీ మంచిగా వస్తుంది. బ్యాటరీ మాత్రం 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. సో సామ్సంగ్ లో నాకు నచ్చిందంటే ఇదే. వీళ్ళు హై ఎండ్ మొబైల్స్ తీసేసినా ఓకే, కానీ బడ్జెట్ మొబైల్స్ లో 15,000 20,000 బడ్జెట్, ఇదైతే 13,000, దీంట్లో కూడా తీసేస్తారు. బడ్జెట్ మొబైల్స్ కొనే వాళ్ళే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకైనా ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే మంచిది. వీళ్ళు 10,000 వచ్చే మొబైల్లో కూడా ఛార్జర్ తీసేస్తున్నారు. సో దీనిలో కూడా ఛార్జర్ రాదు, మీరు విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 50 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా అంటే మీరు అదే కెమెరా నుంచి 12 MP లో ఫోటో తీసుకోవచ్చు, 50 MP లో ఫోటో తీసుకోవచ్చు. ఇది 12 MP లో తీసిన ఫోటో. కలర్స్ బాగానే ఉన్నాయి, అది ఎంతవరకు పర్ఫామ్ చేయగలదో అంతవరకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇది 50 MP ఫోటో. ఈ 50 MP ఫోటో ఏంటంటే మీకు కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. సో 50 MP లో తీసుకున్నప్పుడు మంచిగా డీటెయిల్స్ వస్తాయి. ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. ఈ పోర్ట్రేట్ ఫోటోస్ కూడా బాగున్నాయి, మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది. మీరు ఎక్కువ జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండట్లేదు, కానీ మిగతా అంతా బాగున్నాయి. ఆ ప్రైస్ రేంజ్ లో అది ఎంత చేయాలో అంత చేస్తుంది, వర్త్ అని చెప్పొచ్చు. ఇంకో కెమెరా 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఇది జస్ట్ సెన్సార్ లానే వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 MP ఉంటుంది. ఇవి 8 MP తీసిన సెల్ఫీ ఫోటోస్. ఇవి నార్మల్ ఫోటోస్. ఇవి వచ్చేటప్పటికి పోర్ట్రేట్ ఫోటోస్. పర్లేదు, బాగానే వస్తున్నాయి. 8 MP ఎంతవరకు చేయగలదో అంతవరకు చేస్తున్నాయి. మరీ ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ మనం 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది సెల్ఫీ కెమెరా. 1080p 30 FPS లో తీసుకోవచ్చు. నేను నడుస్తున్నా, మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి. గాలి వస్తుంది, మీకు ఆ గాలి వినపడుతుందో లేదో వాయిస్లో చెక్ చేసుకోండి. వీడియో బ్యాక్ కెమెరా నుంచి తీస్తున్నాను 1080p 30 FPS లో. వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఎలా ఉందో చూడండి వీడియో. మన కలర్స్ డీటెయిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఉన్నాయో లేవో చూసుకోండి. ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. నెక్స్ట్ మనం ప్రాసెసర్ లోకి వస్తే ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఆక్టా కోర్ చిప్ సెట్ 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ కి మంచి ప్రాసెసర్. ఇది ఒక బడ్జెట్ ప్రాసెసర్. మీకు నార్మల్ డే టు డే లైఫ్ కి ఎలాంటి ఇష్యూ ఉండదు, మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న గేమ్స్, క్యాండీ క్రష్ ఇలాంటివి కూడా ఆడుకోవచ్చు. ఆ బడ్జెట్ లో మంచి ప్రాసెసర్ యూస్ చేశారు కాబట్టి మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంక ఈ మొబైల్ మొత్తం 2 వేరియంట్స్ లో వస్తుంది. బేస్ వేరియంట్ 4+128GB, ఇంకోటి 6+128
128GB వస్తుంది. LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆ ప్రైస్ రేంజ్ లో మంచి పర్ఫార్మెన్స్ తోనే వస్తుంది. నెక్స్ట్ మనం కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 5G మొబైల్, వైఫై వర్షన్ 5 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంటుంది. NFC ఉండదు అండ్ IR బ్లాస్టర్ కూడా ఉండదు. USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో ఏమి ఇవ్వాలో అన్ని ఇచ్చారు. మనం అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము కూడా, ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ మొబైల్ కాబట్టి. నెక్స్ట్ సాఫ్ట్వేర్, ఇది హైలైట్ అసలు. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 6 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. 6 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. మనం అన్ని సంవత్సరాలు ఈ మొబైల్ యూజ్ చేయగలిగితే గ్రేట్ అసలు. నెక్స్ట్ సామ్సంగ్ వాళ్ళ One UI 8.0 తో వస్తుంది. మామూలుగా హైడ్ యాప్స్ ఉంటాయి, మీరు ఏమైనా యాప్స్ హైడ్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ డైలర్ కూడా ఉంటుంది. మీరు కాల్ రికార్డ్ చేసినా అవతల వాళ్ళకి వినిపించదు మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు. ఇంకా కొన్ని AI ఫీచర్స్ ఏవైతే మనం పెద్ద పెద్ద మొబైల్స్ లో చూస్తాం, ఆ AI ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. మామూలుగా మీరు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు సర్కిల్ చేసి మీకు తెలియనివి ఏమన్నా ఉంటే తెలుసుకోవచ్చు. ఇంకా గూగుల్ జెమినీ కూడా ఉంటుంది. అది అన్ని మొబైల్స్ లో ఉంటుంది. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం స్పెషల్ కాదు. దీని మీద క్లిక్ చేసి లైవ్ కి వెళ్ళి మీరు మామూలుగా చూపించి అడగచ్చు మీకు తెలియనాటివి. జెమినీ ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి? ఇంకా సామ్సంగ్ వాళ్ళ నాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా ఆటో బ్లాకర్ కూడా ఉంటుంది. ఇది చాలా యూజ్ అవుద్ది మెయిన్ గా పెద్దవాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే స్కామర్స్ మెయిన్ గా టార్గెట్ చేసేది వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే తెలియని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇప్పుడు చిన్నపిల్లలకి మొబైల్ ఇస్తారు. నేను చాలా మంది మొబైల్స్ లో చూసాను, ఏవేవో యాప్స్ ఉంటాయి పిచ్చి పిచ్చి. అడిగితే మా ఇంట్లో పాప డౌన్లోడ్ చేసింది అన్ని అంటారు. సో మెయిన్ ప్రాబ్లం ఇదే, మనకు తెలియని యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసి మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది, అంటే వైరస్. దీనివల్ల స్కామర్స్ కి ఈజీ అయిపోద్ది మన దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి. సో ఇలాంటివన్నీ ఆటో బ్లాక్ చేసేస్తుంది ఇది. అండ్ అంతేకాకుండా ఇమేజెస్ కూడా, కొంతమంది ఇమేజెస్ సెండ్ చేసి ఆటోమేటిక్ గా మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో అలాంటి ఇమేజెస్ కూడా అది డౌన్లోడ్ అవ్వకుండా చూస్తుంది. సో ఇలా కొన్ని అయితే ఆపుతుంది. ఇది చాలా యూజ్ అవుద్ది ఆటో బ్లాకర్. మీరు కొనుక్కున్నా ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని సామ్సంగ్ మొబైల్స్ లో ఇస్తున్నాడు. మీ దగ్గర సామ్సంగ్ మొబైల్ ఉన్న ఆటో బ్లాకర్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. వైరస్ అలాంటివి ఇన్స్టాల్ కాకుండా కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇది టోటల్ గా ఈ సామ్సంగ్ గెలాక్సీ F70e 5G మొబైల్ గురించి. దీని ప్రైస్ బేస్ వేరియంట్ 4 + 128GB 13,000 పెట్టాడు. మీరు ఆఫర్ లో 11,899 రూపీస్ కొనుక్కోవచ్చు. 6 + 128GB వచ్చేటప్పటికి 15,000 పెట్టాడు. దీని ఆఫర్ లో 13,899 రూపీస్ కొనుక్కోవచ్చు. February 17 నుంచి సేల్ స్టార్ట్ అవుద్ది. ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీగా ఉంటుంది. మీకు కావాలన్నా నేను ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను. ఒకసారి వ్యూ ట్యాగ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఉంటుంది మొబైల్. డైరెక్ట్ గా కొనేసుకోవచ్చు. మీరు ఇంట్లో పేరెంట్స్ కోసం కానీ ఒక ఎంట్రీ మొబైల్ సామ్సంగ్ మొబైల్ కోసమే చూస్తున్నాం అంటున్నారు కదా, వాళ్ళకైతే బాగానే ఉంటుంది. మొబైల్ మంచిగా తీసుకొచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే కామెంట్ సెక్షన్ పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుద్ది మన వీడియో. మీరు హెల్ప్ చేసినట్టు అవుద్ది రీచ్ అవ్వడం. అంతమించి ఏం అవసరం లేదు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. Until then, bye. Don't call me up anymore. I know you